డిటెన్షన్ విధానం మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్యలోనే ఆందోళన కలిగిస్తున్న డిటెన్షన్ విధానం స్కూల్ విద్యార్థులకు సెట్ అవుతుందా? కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? తెలంగాణ ప్రభుత్వం ఏ విధానాన్ని అమలు చేయబోతుంది? డిటెన్షన్ సిస్టమ్ మీద విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం. పాఠశాల విద్యల నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు 5-8 తరగతుల డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలనుకుంటుంది కేంద్ర సర్కార్. మార్చి పరీక్షల ఫెయిల్ అయితే వాళ్లకు మళ్లీ మేల పరీక్షలు పెడతారు. అప్పుడు కూడా తప్పితే అదే తరగతిలో కూర్చోబెడతారు. అయితే డిటెన్షన్ విధానానికి ఇప్పటికే 25 రాష్ట్రాలు అంగీకరించాయని, తొందరలోనే దీని మీద పార్లమెంట్లో బిల్లు పెడతామంటున్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. ఈ డిటెన్షన్ విధానం మీద పోయిన ఏడాది నుండే చర్చలు జరుగుతున్నప్పటికీ రాష్ట్రం మాత్రం నాన్ డిటెన్షన్ విధానానికే కట్టుబడి ఉంది. ఈ విధానానికి 25 రాష్ట్రాలు ఒప్పుకున్నప్పటికీ మిగతా 4 రాష్ట్రాలు నాన్ డిటెన్షన్ కే ఓటేస్తున్నాయి. డిటెన్షన్ విధానంతో లాభాలే ఎక్కువనే అంటున్నారు ఎక్స్పర్ట్స్. స్కూల్ విద్యల నాణ్యత పెరిగితే ఉన్నత విద్యలోనూ క్వాలిటీ పెరుగుతుందంటున్నారు. ఈ విధానం అమలుతోని గైర్హాజరీ తక్కువవడం జరుగుతుందని, శ్రద్ధ, పోటీతత్వం పెరుగుతాయని చెప్తున్నారు. అయితే డిటెన్షన్ విధానం విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధం అంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా ఈ విధానం అమలైతే ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. కాపింగ్ సంస్కృతి పెరుగుతుందంటున్నారు యూటీఎఫ్ నేతలు. డిటెన్షన్ విధానంపై గత సంవత్సరం చర్చ జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యామంత్రి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండు నాన్ డిటెన్షన్ విధానానికే కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పారు. ఆ స్టాండ్కి అభినందనీయం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టినా అది కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలకే వర్తిస్తుంది తప్ప రాష్ట్రానికి అమలు జరపాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో అమలు జరపాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాన్ డిటెన్షన్ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆ స్టాండ్ని ఏమాత్రం మార్చుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వ బడులపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం పోగొట్టే ప్రయత్నం డిటెన్షన్ విధానమని కొందరంటూ ఉంటే, పేద విద్యార్థులకు చదువును దూరం చేసే ప్రయత్నమని ఇంకొందరు అంటున్నారు. డిటెన్షన్ తోని ప్రైవేట్ స్కూళ్లను ఇంకింత ప్రోత్సహించినట్లు అవుతుందంటున్నారు నిపుణులు. అయితే డిటెన్షన్ బిల్లు మీద పార్లమెంట్ల ఎంపీలు వాదించాల్సిన అవసరం ఉందంటుంది పేరెంట్స్ అసోసియేషన్. విద్యా హక్కు చట్టం ప్రకారం అవసరమైన టీచర్స్ని, వస్తువుల్ని కల్పించి పిల్లలకు కావాల్సిన చదువు చెప్పించడం, ప్రైవేటు వ్యాపారానికి, ప్రైవేట్ స్కూళ్ళకి పట్టం కట్టేటటువంటి కుట్ర ఈ ప్రపోజల్ బిల్లో ఉందని చెప్పి నాకు అనిపించేది. అందువలన ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన పిల్లలు. కాబట్టి మరి బడిలోనే చదువు సరిగా రాదా, ఇంటి దగ్గర సపోర్ట్ లేకపోయా ఆ పిల్లలు ఎట్లా పాస్ అవుతారు? కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇది సరైనటువంటి విధానం కాదు. అయితే ఈ దుర్మార్గమైనటువంటి ఈ బిల్లు, ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా మేము మా రాష్ట్రం నాన్ డిటెన్షన్కే కట్టుబడి ఉంటాం అన్నంత వరకు శభాష్, బాగుంది. ఈ డిటెన్షన్ విధానం అమలును కేంద్రం రాష్ట్రాల ఇష్టానికే వదిలేసినా ఇది అమలైతే నష్టమనే అభిప్రాయం వినిపిస్తుంది.